పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనం చూడొచ్చు, ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తోంది ఇండస్ వ్యాలీ, సింధు నది. సో ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్. ఇది చాలా కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవాలి. అసలు ఏమనుకున్నారంటే, మోదీ సౌదీ అరేబియా పర్యటన కుదించుకుని ఇండియా వచ్చిన వెంటనే సైనిక చర్య మొదలవుతుంది పాకిస్తాన్ మీద, లేకపోతే అది అణుయుద్ధానికి కూడా దారి తీయవచ్చు, ఆ రేంజ్లో అంచనాలు వచ్చాయి. కానీ మోదీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముందుగా ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు మోదీ. ఎంజీ రావు గారు ఉన్నారు మనతో, అంతర్జాతీయ నిపుణులు. నిన్న చాలా డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఈ సింధు నది జల ఒప్పందం రద్దు గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. అసలు సింధు నది జల ఒప్పందం ఏంటి, ఎప్పుడు జరిగింది, దాని ప్రాముఖ్యత ఏంటి? సింధు నది అందరూ ఏంటంటే 145 కోట్ల మంది భారతీయులు, ప్రపంచ దేశాలన్నీ భారత్ ఎటువంటి సైనిక చర్య తీసుకుంటుంది అని కళ్ళు అప్పగించి చూసినప్పుడు భారతదేశం, మరీ ముఖ్యంగా భారత ప్రధాని మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు నది నీటి ఒప్పందాన్ని నిలిపివేత. ఇది రద్దు చేయలేదండి, నిలిపివేత అంతే. ఈ నిలిపివేత అనేది పాకిస్తాన్ ఎలా ఫీల్ అయిందంటే యుద్ధానికంటే ఎక్కువ బాధపడుతుందండి ఇప్పుడు. అంటే ఒక అణుబాంబు తెచ్చి పాకిస్తాన్ నెత్తి మీద పడేస్తే, లేదా ఒక హైడ్రోజన్ బాంబు తెచ్చి పాకిస్తాన్ నెత్తి మీద పడితే మీకు తెలుసు అణుబాంబు అనగానే అక్కడ మిగిలేది ఎడారి మాత్రమే. కానీ ఇప్పుడు సింధు నది నిలిపివేత అంటే పాకిస్తాన్ మీద ఒక 100 అణుబాంబులు వేసినట్టే. ఎందుకలా? ఎందుకంటే ఈ సింధు నది అనేది పాకిస్తాన్ జీవనాడి. జీవనాడి అనగానే మీకు ఒకటి గుర్తొస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నారండి? జగ్లర్ వ్యాన్ మా జీవనాడి జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. ఇప్పుడు అదే జీవనాడి యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ జీవనాడి కాదు పాకిస్తాన్కి, సింధు నది జీవనది. ఈ సింధు నది అనేది అండి జీవనది, వాడికి జీవనాడి. ఇదిగోండి చూడండి, మీకు ఎంత బ్యూటిఫుల్గా మీకు ఇది అర్థమవుతుందంటే నేను ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని. ఈ సింధు నది చూడండి, ఇది భారతదేశం, సింధు నది ఇక్కడ పుడుతుంది. ఇది చాలా స్పష్టమండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టెక్నికల్ మ్యాటరు, కానీ పాకిస్తాన్కి సరైన బుద్ధి. 100 అణుబాంబులు పాకిస్తాన్ మీద నిన్న మనం వేసేసినట్టే. అణుబాంబు అనగానే మనకు మిగిలేది ఎడారి మాత్రమే మిగులుతుందన్నమాట, ఆల్రెడీ థర్డ్ డెజర్ట్. ఈ సింధు నదిని మొత్తం పాకిస్తాన్ నుంచి మొత్తం నిలిపివేత జరిగింది. ఇప్పుడు 1960లో, ఇప్పుడు 1947లో భారతదేశానికి స్వతంత్రం రాగానే అప్పుడు ఈ సింధు నది జల నీటి ఒప్పందం అనేది ఒకటి కుదుర్చుకుందండి భారతదేశం పాకిస్తాన్. దీనికి మధ్యవర్తిత్వం వహించింది వరల్డ్ బ్యాంక్, వాషింగ్టన్లో ఉండే వరల్డ్ బ్యాంక్ అనమాట. ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ట్రీటీ ఆఫ్ ది వరల్డ్ అండి. అసలు ఇండియా పాకిస్తాన్ దాయాది దేశాలు 4-5 యుద్ధాలు పోరాడుకున్నాయి. వీటి మధ్యన 2 ఒప్పందాలు మాత్రం తూచా తప్పకుండా అమలు జరుగుతాయి అన్నమాట. అసలు ఎంత అంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతాయి. ఒకటి ఇండస్ వ్యాలీ ట్రీటీ అయితే ప్రతి సంవత్సరం January 1కి ఈ యొక్క అణు మనకి రియాక్టర్లు, వేళ అణు రియాక్టర్లు ఇచ్చిపుచ్చుకుంటాం అనమాట. అంటే యుద్ధం జరిగితే రెండింటి మీద దాడి చేసుకోకూడదని. ఈ సింధు నది నీటి ఒప్పందం కూడా చాలా సక్సెస్ఫుల్ ట్రీటీ ఆఫ్ ది వరల్డ్ అనమాట. ఈరోజు నిలిపివేత జరిగింది. మోడీ గారు అధికారంలోకి వచ్చారు, 2014లో అధికారంలో వచ్చినప్పటి నుండి ఆయన ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఆపడానికి. ఎందుకంటే 2019లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత మోడీ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాంబ్ పేల్చేశారు. అది ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫ్లో వాటర్ అండ్ బ్లడ్ టుగెదర్. నీళ్లు ఈ రక్తం అనేది కలిసి ప్రవహించడం కుదరదు అన్నారు. అప్పుడే బయటకు వచ్చేద్ది అనుకున్నారు, కానీ సర్జికల్ స్ట్రైక్ చేశారు. కరెక్ట్గా సమయం చూసుకుని మోడీ గారు ఇది సింధు నదిని ఆపేశారు. సింధు నదిని, ఈ సింధు నది లైఫ్ లైన్. నిన్న అసీం మునీర్ అన్నారన్నమాట, మా జీవనాడి జమ్మూ అండ్ కాశ్మీర్. అరే జీవనాడి ఇది కాదు, మీ జీవనాడి నేను ఆపుతానని నేను మోడీ గారు ఆపేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా ఎడారి, పాకిస్తాన్ మీద 10 అణుబాంబులు వేసినట్టు పాకిస్తానీ ప్రజలు తిరగబడతారు. అసీం మునీర్ మీద పాకిస్తానీ ప్రజలు తిరగబడతారు పాకిస్తానీ ప్రధాని మీద. ఎందుకంటే ఇంక ఎడారి అయిపోయింది, పాకిస్తాన్ లేదు, 20 కోట్ల మంది ప్రజలు. చూడండి ఇప్పుడు సింధు నది, మీరు అడిగిన సింధు నది ఒప్పందం వల్ల ఎందుకు పాకిస్తాన్ నష్టపోతుంది, ఏ విధంగా దెబ్బ కొట్టారు, ఏ విధంగా అణుబాంబులు వేశారు చూద్దాం. సింధు నది ఇక్కడ మొదలవుతుందండి. మానస సరోవర్, పవిత్రమైన మన మానస సరోవర్, కైలాస్ మానస సరోవర్ దగ్గర మొదలవుతుంది. 3200 కిలోమీటర్లు సుమారు ప్రవహించి కరాచీ వెళుతుందన్నమాట.
ఇది భారత నాగరికతకు పునాది. ఎందుకంటే సింధు నది, దీన్ని సింధు నది అంటాం అనమాట. సింధు అంటే ఒక సముద్రం అని అర్థం అనమాట. ఈ సింధు నది అనేది భారత నాగరికత పుట్టింది సింధు నది వ్యాలీలో. హరప్పా మొహంజదారో మీకు తెలుసు. ఈ హరప్పా మొహంజదారో ఇప్పుడు ఈ సింధు నది 1947 తర్వాత ఈ సింధు నది ఇక్కడ చూడండి, ఇది పిఓకే ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. తర్వాత లడక్ ఉంటుంది. కేవలం లడక్లోనే మనకి ఇండస్ వాటర్ ఉంది, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్లో లేదు. ఇది అంతా మొత్తం వెళ్ళిపోతుంది. 1960లో సెప్టెంబర్ 19న భారతదేశం పాకిస్తాన్ సంతకాలు చేసిన నీటి ఒప్పందం మీద. ఈ నీటి ఒప్పందం ప్రకారం ఈ కింద నుంచి రివర్ చూస్తే సట్లెజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం అండ్ ఇండస్ 6 రివర్లు వస్తాయండి. సట్లెజ్, బియాస్, సట్లెజ్ ఉపనది, తర్వాత సట్లెజ్, బియాస్, రావి, ఈ 3 నదులనే ఇండియాకు వచ్చినాయి. చాలా జాగ్రత్తగా చూడండి. సట్లెజ్, బియాస్, రావి భారతదేశానికి వస్తాయి. వీటిని తూర్పు నదులు అంటారు. ఈ మూడింటిని భారతదేశం వినియోగించుకోవచ్చు. తర్వాత సట్లెజ్, బియాస్, రావి తర్వాత చేనాబ్, జీలం, ఇండస్. ఇప్పుడు సింధు నది పాకిస్తాన్కి మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా వీటిని మనం వాడుకోవడానికి లేదు. అంటే కేవలం 30% నీటి వనరులే భారతదేశానికి వచ్చినాయి, 70% నీటి వనరులు పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి 1960 ఒప్పందం ప్రకారం. ఇప్పుడు 60 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది అండి? 40, 20, 60 సంవత్సరాలు అయిపోయింది. 60 సంవత్సరాల తర్వాత ఎంతో మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ పంజాబ్, హర్యానా అనేది హరిత విప్లవం వచ్చింది. ఎన్నో నీటి అవసరాలు పెరిగినాయి. మొత్తం ఈ నీళ్ళంతా పాకిస్తాన్కి వదిలేస్తున్నాం. అదేమో మనకు టెర్రరిజాన్ని పోషిస్తుంది. అదే అంటున్నారు మోడీ గారు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. అసలు మనమేమో నీళ్ళు ఇస్తాం, వాడేమో మనకి బ్లడ్. నిన్న బైసారన్ నది మీద ఇప్పుడు ఏంటి, దీన్ని నిలిపివేసాం. ఇప్పుడు సరైన బుద్ధి. ఇంకా మీరు బ్లడ్, నిన్న ఇండియా చాలా కీలకంగా చెప్తుందండి, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ అబేయన్స్. మేము నిలిపివేశాం అంటిల్ స్టాప్ ది టెర్రరిజం. మీరు టెర్రరిజాన్ని మానేంత వరకు నీళ్లు రావు. ఇప్పుడు తప్పనిసరిగా పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపవలసిన పరిస్థితి వచ్చింది. అదర్వైజ్ పాకిస్తానీ ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వ్యవసాయదారులు మొత్తం వ్యవసాయం అంతా కుప్పగిలిపోయిందండి. సో ఇది పాకిస్తాన్ నెత్తిన 100 అణుబాంబులు వేసినట్టు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్. ఇది దాడి కంటే, యుద్ధం కంటే ఎక్కువ అండి. అణుయుద్ధం చేస్తే ప్రజలు చనిపోతారు, అక్కడ పరిస్థితులన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. అంటే వాటర్ ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత క్రియేట్ చేసి టెర్రరిజాన్ని ప్రజల ప్రెజర్తో పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేలా మోదీ వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు. అండ్ 1960లో ఈ సింధు నది ఒప్పందం, జల ఒప్పందం జరిగింది కదా. సో ఇప్పుడు ఇది రద్దు కాదు, తాత్కాలికంగా ఆపివేశారు, అంతే కదా. అక్కడ టెర్రరిజం ఆగిపోతే ఇక్కడ నీరు విడుదల చేస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు పాకిస్తాన్కి నీరు వెళ్ళడం లేదు, ఆపేస్తారు. ఇది భారత ప్రగతికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇది ఇక్కడ 2 విషయాలండి. ఇప్పుడు నిన్నే వరల్డ్ బ్యాంక్ చెప్తుందన్నమాట. వరల్డ్ బ్యాంక్ నిన్నే ఒకటి రిలీజ్ చేసింది, ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. భూమి మీద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు భారతదేశానికి నీటి కొరత ఉంది. ఇక్కడ చూడండి, పంజాబ్, హర్యానా ఇప్పుడు నదుల లింక్ ప్రాజెక్టు, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అమలు జరుపుతున్నాం. ఇదంతా ఎడారవుతుంది. ఈ నీళ్ళన్నీ పట్టుకెళ్ళి పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నాం. మన పంజాబ్, హర్యానా ధాన్యాగారం భారతదేశానికి. సో ఇక్కడ నార్త్ ఇండియా అంతా రివర్ ప్రాబ్లం వచ్చింది, క్లైమేట్ చేంజ్ వీటి వల్ల. ఈ నీళ్లు దానికి వదిలేయడం ఏంటి, మనం వాడుకుంటాం. ఒక్కసారి అసలు యుద్ధానికి బదులు నీటి నిలిపేత ఆపి 2 నీళ్ళకి మనం సస్యశ్యామలం చేస్తుంది అనమాట భారత వ్యవసాయానికి. సో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అప్పులు చెప్తే ఇప్పుడు మీద ఇక్కడ బాగ్లీహార్ అని, తుల్బుల్ ప్రాజెక్ట్ అని, ఇవన్నీ ఉలార్ ఇక్కడ కడుతుంటే అది అబ్జెక్ట్ చేసి వరల్డ్ బ్యాంక్కి వెళ్తుంది. మా మీద కట్టేస్తున్నారని. మనం ఎప్పుడు కూడా భారతదేశానికి ఒక వీక్ పాయింట్, ఈ వీక్ పాయింట్నే పాకిస్తాన్ చూసుకుంటుంది. అదేంటంటే అంతర్జాతీయ ఒప్పందాలని తూచా తప్పకుండా అమలుపరచడం. ఇది భారత్ వీక్నెస్. పాకిస్తాన్కి అంతర్జాతీయ చట్టాలు ఏమి ఉండవు, అన్ని నుంచి టెర్రరిజం పంపిస్తుంది క్రాస్ బార్డర్. ఇప్పుడు ఈ వీక్నెస్ చూసుకుని ఇది పెడుతుంది. ఉన్నది మోడీ. ఓకే, ఒకప్పుడు ఇందిరా కూడా, మీకు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఇక్కడ ఇందిరాగాంధీ కూడా మీకు చెప్తాను. ఇందిరాగాంధీ కూడా ఈ ఒప్పందాన్ని ఆపలేదు. 1971, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు, అయూబ్ ఖాన్ ఉన్నప్పుడు ఈ ఒప్పందాన్ని ఆపలేదు. యుద్ధం చేసినా నీళ్ళే పంపించేశారు. 2 ఇందిరాగాంధీ, దట్ ఈస్ ఇందిరా అంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్, రామచంద్ర గుహ అంటారండి, 2nd స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. వాజ్పేయి అన్నారు కదా, కాళీమాత. అలాంటి ఇందిరాయే అరే చచ్చారని యుద్ధంలో ఓడిపోయినా 90,000 పట్టుకుని వదిలేసిన ఈ నీటిని మాత్రం పంపడం ఆపలేదు ఇందిరా కూడా. మన వీక్నెస్ అనుకుంటున్నారు. ఇప్పుడు మోడీ గారు ఒకటే చెప్పారు,
ఎన్ని చేసిన వాళ్ళు టెర్రరిజం ఆపరండి వాళ్ళు. ఎందుకంటే చూడండి, యూరి అటాక్ చేసాం, బాలాకోట్ చేసాం, పుల్వామా తర్వాత అన్నీ చేసాం, సర్జికల్, ఈవెన్ మన్మోహన్ గారు కూడా కొన్ని సర్జికల్ చేశారు, బయటపడలే. ఇవన్నీ చేసిన తర్వాత కూడా టెర్రరిజం ఆపడు, ఏ విధంగా కూడా ఆపడు, వాడు తెగించేస్తున్నాడు. ఎందుకంటే వాడి చేతిలో నిన్న మీరు అన్నట్టు పిచ్చోడి చేతిలో రాళ్ళు ఉన్నాయి, అణుబాంబులు, ఇండియా రాదు, మనం టెర్రరిజం చేద్దామని డిసైడ్ అయిపోయాడు వాడు. ఇప్పుడు వీడికి ఏంటి, ఆడి జీవనాడిని తీసేసాం, ఇంకా వాడు ఇట్టి పరిస్థితుల్లో టెర్రరిజాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు లేవండి. రైట్. ఇప్పుడు మనం చూసాము ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఎప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడు థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తాయో అన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ రీసెంట్గా జరిగిన ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది, అండ్ ఇది థర్డ్ వరల్డ్ వార్కి ఏదైనా దారితీస్తుందా అని చెప్పి ప్రపంచం అంతా కూడా చాలా నిశ్చితంగా గమనించిన పరిస్థితి. కానీ పుతిన్ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా భారత్కే సపోర్ట్ చేశారు, బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు. అంటే మోదీ హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని ఇండియా వచ్చేసి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ నిర్వహించి ఆ భేటీలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం, అది సైనిక చర్య లేకపోతే సర్జికల్ స్ట్రైక్సా లేకపోతే అది అణుయుద్ధమా, ఈ టైప్లో స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ చాలా చాలా చాకచక్యంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఫస్ట్ అణుయుద్ధం లాంటి అణుయుద్ధం కానీ అణుయుద్ధం మీరు చెప్పారు కదా, సింధు నదీ జలాల ఒప్పందం తాత్కాలికంగా ఆపివేశారు. సో మోదీ తీసుకున్న ఈ చర్య మీద మీ కామెంట్ ఏంటి? అంటే చాలా చాకచక్యంగా యుద్ధం చేయకుండానే ప్రత్యర్థిని కట్టడి చేసే ఒక వ్యూహం ఇది ఒక అత్యద్భుతం అండి. ఇది మోడీ ఈజ్ రిప్రజెంటింగ్ ఇండియా. నేను ఒకటే మీకు చెప్పదలిచాను అనమాట, దిస్ ఈజ్ ఇండియా అని పిలవడానికి ఒళ్ళు జలధరించాలన్నమాట. ఇండియా అంటే మీకు ఒకటి ఉంటుంది అనమాట, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇండియా అంటే మొత్తం సిలబస్ అంతా ఇండియా అంటేనే ఒళ్ళు అమ్మ అంటే ఆ పిలుపులో ఉన్న ఒక మధురత్వం ఉంటుందండి. అలాగే ఇండియా కోసం మొత్తం తెలిసిన వాళ్ళకి ఇండియా అంటే అమ్మని పిలిచినట్టు ఎలా తన్మయత్వం చెందుతారో అలా తన్మయత్వం అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇండియా అంటే ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటుంది ఇప్పుడు ఇండియా. ఇప్పుడు మీరు అడిగినట్టు ట్రంప్ గారు అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలని తల మునకన అయిపోయి ఉన్నారు. పుతిన్ గారు మొదలుపెట్టిన యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోతున్నారు. ఓ పక్కన ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా, యమన్ మీద, ఆ పక్కన సూడాన్ రగిలిపోతుంది, ఈ పక్కన చైనా, తైవాన్ మీద ఎప్పుడు అటాక్ చేద్దో భయం. ప్రపంచం అంతా కుంపట్లు. ఈ కుంపట్లన్నీ మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిందా అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు నిన్న పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియాను ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి ఉండదు. అందరూ సపోర్ట్ చేశారు ఇండియాకి. భారతీయులు కూడా పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని కోరుకున్నారు. ఇంకా యుద్ధం నిన్న కూడా మనం అన్నాం, ఈ నైట్ ఏదో టైంలో యుద్ధం మొదలవుతుందేమో అనుకుని. కానీ భారత్ చూడండి ఎంత పరిపక్వంగా ఆలోచిస్తుంది అంటే ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటుంది. మన ఇంట్లో ఒక పెద్ద ఉంటారు, తండ్రి. మనం ఆవేశాలతో రగిలిపోతాం పిల్లలు, కానీ తండ్రి ఎప్పుడు కూడా భవిష్యత్తును ఆలోచిస్తాడు. భారతదేశం ప్రపంచ భవిష్యత్తును ఆలోచిస్తుంది. ఇప్పుడు మోడీ గారు భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధాన్ని తప్పించారు. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ను 2 అణు దేశాలు, అది కూడా పగలతో రగిలిపోయే 2 అణు దేశాలు. మనం భారతదేశం కొంచెం వెళ్ళిందంటే అసలు ముందు ముఖ్యంగా చెప్పాలంటే అసలు పాకిస్తాన్ ఎందుకు అటాక్ చేసింది? ఇండియాని రెచ్చగొట్టడానికి. ఎవరి ప్రోద్బలంతో? చైనా ప్రోద్బలంతో. చైనా ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఓ పెద్దోడు కొట్టుకోరు. ఓ పెద్దోడి మీదకి చిన్నోడిని ఎంకరేజ్ చేస్తాడు, ఇంకో పెద్దోడు. ఎప్పుడు పెద్దోళ్ళు కొట్టుకోరు, మీకు తెలుసు చిన్న మన సమాజంలో కూడా. ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తే, పాకిస్తాన్ ఏంటంటే చిన్న దేశం, ఇండియా సూపర్ పవర్ అవబోతుంది. దీన్ని ఆపాలంటే పాకిస్తాన్ ఎగదోస్తారు. సో పాకిస్తాన్ ఎగదోస్తే మనం ఇండియా రెచ్చిపోయింది అనుకోండి. నిన్న ఆవేశాలు, ఎక్కడ చూసిన ఆవేశం పొంగి పొరులుతుంది. ఎవరు ఆపే శక్తి లేదు భారతదేశాన్ని. మోడీ గారు చూడండి, ఒక భారత నాయకత్వం చూడండి, భారతదేశం చూడండి. ఇది కాదు, ఇలాంటి సందర్భంలో కూడా ఒక శాంతియుత దేశమని శాంతియుతంగా కేబినెట్ కమిటీ చక్కగా తీసుకుని మూడో ప్రపంచ యుద్ధాన్ని తప్పించి అణుబాంబు బదులు అణుబాంబులు అంటే సింధు నది ఒప్పందం తీసుకుని దాంతో సంబంధాలు ఆపేసి నువ్వు టెర్రరిజం ఆపితే ఇదని చెప్పారు. సో మూడో ప్రపంచ యుద్ధం. అందుకనే ఇప్పుడు ట్రంప్ గారు, జిన్పింగ్ గారు, నెతన్యాహు గారు, ఇంకా పుతిన్ గారు అందరూ జై హో భారత్ అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధాన్ని కాకుండా ఆపి వేరే దేశాలు అరే మీరు యుద్ధాలను ఆపండి అని ఒక సందేశం భారత్ ఇచ్చినట్టు అయింది. అంతే కదండి. సో మూడో ప్రపంచ యుద్ధాన్ని భారతదేశం ఆపి తన శాంతియుతంగా సామరస్యపరంగా చర్చించుకున్న ఈ సమస్యనని శాంతియుతంగా బుద్ధి చెప్పింది పాకిస్తాన్. అంటే ఇంకొకటి, ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి అంటారు కదా, కానీ మన దేశంలో ఏంటో దురదృష్టం,
ప్రతి ఇష్యూని కూడా రాజకీయం చేస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఈ ఇష్యూని ఎవరు రాజకీయం చేయలేదు. కాంగ్రెస్ కానీ లేకపోతే మోదీకి యాంటీగా ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా వివాదాస్పదం చేయలేదు. అందరూ కూడా. అండ్ ఇంకొకటి, హిందూ ముస్లింలంతా ఏకమయ్యారు. భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలు మనం చూసాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగిందంటే అర్థం చేసుకోవాలి మత సామరస్యం భారత్లో ఏ రకంగా ఉంది అనేది. అండ్ ఇంకొకటి, ఇవాళ అఖిలపక్ష భేటీ జరగబోతోంది మరి కాసేపట్లో. నిన్న జరిగిన సిసిఎస్ భేటీలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం ఉంటుంది అని అనుకున్నాం. బట్ అన్ని పక్షాలని ఒప్పించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా ఒక యాక్షన్ చేస్తారేమో అనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ అఖిలపక్ష భేటీలో ఏమి డెసిషన్ రావచ్చు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, నేను ఈ పదాన్ని ఎందుకు వాడానో ఇంగ్లీష్ పదాన్ని చెప్తానండి. ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ, రెండు ఉంటాయండి. భారత ప్రజాస్వామ్యానికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది. అదేగా భారత విదేశాంగ విధానానికి అద్భుత లక్షణం ఉంది. ఎప్పుడైనా మన శత్రువు భారతదేశం మీదకి అటాక్ చేస్తే భారతదేశం అంతా ముక్త కంఠంతో ఒకే వాయిస్తో ఉంటుందండి. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, ఎంఐఎం అవ్వచ్చు, ఏ పార్టీ అయినా మీరు తీసుకోండి, బీజేపీ అవ్వచ్చు, ఏదైనా నిన్న ఏదైనా ఇలా అటాక్ జరిగినప్పుడు ఇప్పుడే కాదండి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా రాజకీయాలను పక్కన పెట్టేస్తారు, ముక్త కంఠంతో వ్యవహరిస్తారనమాట. సో ఇది నిన్న గమనించవచ్చు, ఇది చాలా సునిశ్చితంగా గమనిస్తే అవసరం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. ఇది ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1962లో చైనా అటాక్ చేసేసింది భారతదేశాన్ని సడన్గా. నేను ఇండియా చీనీ బాయ్ బాయ్ అనుకుంటూ. అదే టైంలో చైనాకు ఒకటి ఉందన్నమాట, ఒక నమ్మకం. అదే టైంలో ఎంజీఆర్ అక్కడ యాంటీ హిందీ మూవ్మెంట్ జరుగుతుంది. తమిళనాడు ఒక దేశం కింద ప్రకటించేసుకుంటుంది అనుకుందనమాట చైనా. కానీ వెంటనే ఎంజీఆర్ గారు ఆ మూవ్మెంట్ని ఆపేసి నెహ్రూ గారి వెనకాల మాట్లాడతారు. అందుకే ఎంజీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అర్థమైందండి, ఒక కంఠం. ఈరోజు నిన్న జరిగినప్పుడు చూడండి కాంగ్రెస్ అంతా అంతే. అప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారన్నమాట. చూడండి, ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, ఎన్డీఏ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ అన్ని పార్టీలతో అఖిలపక్షం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు లేదా రాజ్నాథ్ సింగ్ గారు కొంచెం హయ్యెస్ట్ రేంజ్లో వీళ్ళందరికీ బ్రీఫ్ అప్ చేస్తారన్నమాట. ఇదిగోండి ఈ నిర్ణయం ఈ పరిస్థితుల్లో ఇది జరిగింది, ఓకే, ఈ పరిస్థితులు అది సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఏదైనా తర్వాత మాట్లాడుకుంటాం, ఇది గొడవ అయిన తర్వాత ఇదంతా ఈ పరిస్థితిలో జరిగింది, దీనికి చర్యలు తీసుకుంటున్నాం, ఇదిగో అండి మీరు ఏమంటారని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని చేస్తారు. చూడండి, ఎక్కడ మీడియా సమావేశాలు మాట్లాడరు, విమర్శించుకోరు, ఏమీ చేయరు. ఇది భారత విదేశాంగ విధానం. భారతదేశాన్ని నడిపించడంలో ముందు పార్టీలన్నీ రాజకీయాలు అనుకుంటారు, అన్ని రాజకీయాలు. అఖిలపక్ష భేటీ తర్వాత ఏదైనా ఒక యాక్షన్ ఉండొచ్చు, అది అఖిలపక్ష అన్ని పార్టీలకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇండియా కోసం, మన దేశ రక్షణ కోసం ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతూ ఉన్నామనే ఒక హింట్ ఇచ్చేసి ప్రొసీడ్ అవ్వచ్చు అనేది అందరూ అనుకుంటున్నమాట. ఖచ్చితంగా నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చెప్పేశారు, గట్టిగా బదులిస్తాము అని చెప్పేసి. అండ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఆశిస్తూ ఉన్నారు పాకిస్తాన్కి చెప్పుతో కొట్టినట్టు గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, ఇక్కడ దాదాపు మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి 40 గంటలు అవుతోంది ఈ పహల్గామ్ దాడి జరిగి. భారతదేశంలో ఒక రకమైన ఎమోషన్, దేశభక్తి, అంతా హిందూ ముస్లిం అంతా ఏకమైపోయి ర్యాలీలు నిర్వహిస్తూ పహల్గామ్ దాడిని, పాకిస్తాన్ దుశ్చర్యని ఖండిస్తోన్న పరిస్థితి. పాపం పాకిస్తాన్లోని ప్రజలు కూడా చాలామంది ఎప్పుడు ఇండియా అటాక్ చేస్తుందోననే ఒక భయంతో ఉన్నారు, అక్కడ పాలకుల్ని తిట్టుకుంటూనే. కానీ అక్కడ ఆర్మీ కానీ, త్రివిధ దళాలు కానీ, నాయకులు కానీ, ఎస్పెషల్లీ ప్రధాని అండ్ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా లిటరల్లీ చెప్పాలంటే పోసుకుంటూ ఉన్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? మొన్న 2 గంటల 30 నిమిషాలకి పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ రోజు ఈవినింగ్కి మొత్తం ఇండియా స్ప్రెడ్ అయిపోయింది. ఎమోషన్స్ ఎక్కడికక్కడ దేశభక్తి పొరలడం. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు, గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 145 కోట్లలో దేశభక్తి. మనందరం ఒక్కటే. ఎందుకంటే 12 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ దుర్మరణం పాలయ్యారు, 30 మంది దాకా. ఒక నేపాలీ సిటిజన్ ఉన్నారు. 12 రాష్ట్రాలు, మహారాష్ట్రలో కూడా 5. సో ఈ విధంగా దేశభక్తి. వెంటనే ఎమోషన్స్, ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయిపోయింది, నేవీ అలర్ట్ అయిపోయింది, ఐబీ అఫీషియల్స్ ఉన్నారు. సో ఈ పరిస్థితి భారతదేశంలో ఉంటే, అటువైపు పాకిస్తాన్లో ఎలా ఉంది అంటే, వెంటనే అసీం మునీరే
అరే ఎందుకురా భారతదేశాన్ని కెలికాను నేను అనే ఒకటి. ఎందుకు అంటే వెంటనే పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయిపోయిందండి. పాకిస్తాన్ ఆర్మీ నేవీ అన్నీ అలర్ట్ అయిపోయినాయి. ఈ కరాచీ నుంచి సదర్న్ కమాండ్ నుంచి నార్థన్ కమాండ్ లాహోర్ దగ్గరికి ఈ విమానాలను కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ అటాక్ జరగబోతుంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అయిపోయారు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ ప్రధాని కూడా దడదడలు ఆడిపోతున్నారు, గజగజ వణికిపోయారనమాట. ఎంత వణికిపోయారంటే ఎందుకంటే భారతదేశం ఎన్నో రెట్లు పెద్దదనమాట. ఇది డిఫెన్స్లో 4th లార్జెస్ట్ ఆర్మీ, 4th. అది ఎక్కడో 11వ స్థానంలో ఉంటుంది. ఇది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, సిప్రి. దాని ప్రకారం ఏ రకంగా చూసినా ఎంతో పెద్దదనమాట. ఇది ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే పాకిస్తాన్ నిలవడం అనేది కనీసం 48 గంటలు ఓడిపోతుందన్నమాట. సో ఇండియా ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు ప్రపంచం అంతా దీనికే సపోర్ట్ చేస్తుంది. అది ఒంటరిది అయిపోయింది కూడా. పాకిస్తాన్ నేను ఒంటరిది కూడా అయిపోయిందండి. ఎందుకంటే అన్ని దేశాలు మనకే, ట్రంప్, పుతిన్ అందరూ, ఈవెన్ చైనా కూడా ఖండించవలసిన అవసరం, అది కూడా న్యూట్రల్ అయిపోయింది. సో దీనికి సపోర్ట్ చేసే దేశాలు ఇంక్లూడ్ సౌదీ అరేబియా. సో ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారా పాకిస్తాన్, ఇండియా ఏం చర్య తీసుకుంటుందని మొత్తం పాకిస్తానీస్ 20 కోట్ల పైబడి ఆర్మీ, ప్రధాని అందరూ నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అంటే తడుపుకుని నిలబడి ఉన్నారండి. మొత్తం ఒళ్ళంతా తడిసిపోయిందనమాట. వాళ్ళు అన్నీ ఏం చేస్తున్నారో తెలియదు అనమాట. ఎందుకంటే దట్ ఈజ్ ఇండియా. సో మోడీ, సో అజిత్ దోవాల్, సో ఇలాంటి స్టార్ వర్డ్స్ ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు పుల్వామా తర్వాత వీళ్ళు ఎటువంటి సమాధానం ఇచ్చారో మీకు తెలుసు. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే మొత్తం తడిసిపోయిందండి. సో నిన్న ఈ సింధు నది ఒప్పందం తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ యుద్ధం మనం ప్రకటించడం అయిందనమాట. సో అదేవిధంగా ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా భారతదేశం ఏం చేసింది? సింధు నది ఒప్పందం తర్వాత వీసాలు రద్దు చేయడం, డౌన్ గ్రేడింగ్ ది డిప్లొమాటిక్ మిషన్స్, అందరూ బయటికి వెళ్ళాలి, తర్వాత సార్క్ ఒప్పందం ప్రకారం మేము ఇంకా వీసాలు ఇవ్వం, ఇలా 5 ప్రకటించింది. ఇది మనకు ప్రత్యక్షంగా కనపడేదే. కానీ వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇండియా అటాక్ చేయలేదని. కానీ ఎక్కువ అణుబొమ్మలు మనం వాళ్ళ మీద వేసి ఎడారయ్యేలా చేసాం పాకిస్తాన్. ఇది ప్రత్యక్షం మాత్రమే, పరోక్షం ఇంకా ఉండొచ్చు. రైట్. ఇప్పుడు అందరికీ స్ట్రైక్ అయ్యే పేరు ఒకటి, అజిత్ దోవల్, ద ఇండియన్ జేమ్స్ బాండ్. సో అజిత్ దోవల్ చాలా సందర్భాల్లో అజిత్ దోవల్ గురించి చెప్తూ ఉంటారు. పాకిస్తాన్లో ఒక బెగ్గర్ వేషంలో, రైట్, బెగ్గర్ అండి, ఒక బెగ్గర్ లాగా ఒక 6 ఏళ్ల పాటు అక్కడ ఉండి అక్కడ వాళ్ళ గుట్టునంతా కూడా భారత్కు చేరవేశారు, రైట్? ఎస్ అండి, రైట్. ఇప్పుడు అజిత్ దోవల్ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది అనేది, అంటే డైరెక్ట్గా దెబ్బ కొట్టకపోయినా పరోక్షంగా ఏదైనా దెబ్బ కొట్టే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ బలూచిస్తాన్ దీనికి ఏమన్నా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే అవకాశం ఉంటుందా అజిత్ దోవల్? ఎస్ అండి. భారతదేశం ఏంటంటే నేను ఒకటి చెప్పాను, భారతదేశం సాంప్రదాయకంగా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తుంది. ఇలా మనం ప్రపంచానికి కనపడాలి. న్యాయం చేసినట్టే కాదు, చేసినట్టు కూడా కనపడాలి. మేము ధర్మంగా వ్యవహరిస్తున్నాం, ఇదిగోండి పరోక్షంగా మేము మా చేతిలో ఉన్నాయి చేసాం, యుద్ధం కూడా ప్రకటించలేదు, ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంది, అందరూ జేహో భారత్ అంటున్నారు. ఇది ప్రత్యక్షంగా భారతదేశం చేసిన బుద్ధి అనమాట. కానీ పరోక్షంగా మాత్రం విదేశాంగ నిపుణులు, రక్షణ నిపుణులు అందరిని పెట్టి ఏంటంటే మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఎస్ జయశంకర్, వన్ ఆఫ్ ది మెచ్యూర్డ్ ఫారిన్ మినిస్టర్ సోఫార్ సిన్స్ ఇండిపెండెన్స్. ఇప్పుడు అజిత్ దోవాల్, ఈయన ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్. ఈవెన్ ఇందిరాగాంధీ పికప్ చేసిన ఇందిరా లాంటి ఆవిడ బయటికి తీసుకొచ్చింది ఈయన. ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అని ఎందుకంటారు, అప్పుడప్పుడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ని బయటికి తీసుకొస్తారు. ఇక్కడ ఇందిరా బయటికి తీసుకొచ్చినప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్, బెంద్రాని వాళ్ళ సంహరించింది ఇతనే. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇంటెలిజెన్స్ రాలో మనకు సినిమాలు చూస్తాం. ఒక 5-6 సంవత్సరాల పాటు కరాచీలో బెగ్గరగా నటించి, చూడండి ఎన్ని ఇంటెలిజెన్స్ మూవీస్ ఉంటాయి కదా, నటించి దావుద్ ఇబ్రహీం అక్కడ టెర్రరిస్టులు అన్నీ పట్టుకున్నాడు ఆయన. అందుకే ఈయన పేరు చెబితే చైనాకి పాకిస్తాన్కి దడ. అందుకనే చైనా దగ్గరికి పాకిస్తాన్తో ఏవైనా ఒప్పందాల డిస్కషన్ జరిగితే జయశంకర్ గారు వెళ్ళరు, అజిత్ దోవాల్ గారు వెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈయన భారతదేశం ప్రత్యక్షంగా నిన్న 5 చర్యలు, సింధు నది నీటి ఒప్పందం, కానీ భారతదేశం పరోక్షంగా చేసేది ఏంటో తెలుసండి, మిషన్ బలూచిస్తాన్. పరోక్షంగా చేయాలి, డైరెక్ట్ గా బలూచిస్తాన్ని సెపరేట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే బంగ్లాదేశ్ సపోర్ట్ విడదీయడంలో బంగ్లాదేశ్కి ఇండియా అప్పుడు ఇందిరా ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేసిందో, మరి ఇప్పుడు బలూచిస్తాన్లో కూడా ఆ వ్యతిరేకత ఉంది కదా పాకిస్తాన్ మీద, మమ్మల్ని సెపరేట్ చేయండి అని చెప్పేసి. మరి డైరెక్ట్గా ఎందుకు చేయకూడదు మోదీ? ఇక్కడ ఒకటండి, ఇందిరాగాంధీ కూడా బంగ్లాదేశ్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలే.
అక్కడ అప్పుడు వరదలు వస్తే వరద సహాయానికి పంపింది. అప్పుడు కూడా పాకిస్తాన్ ఫస్ట్ కరాచీ నుంచి మనం గుజరాత్ మీద అటాక్ చేసిన తర్వాత మనం అటాక్ చేసాం. ఇప్పుడు ఇండియా వెళ్ళి ఫస్ట్ అటాక్ చేయదు. ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసిన బలూచిస్తాన్ తీవ్రవాదులు, బలూచిస్తాన్ స్వతంత్ర యోధులు మనల్ని ఇండియా రండి మాకు సహాయం చేయండి అన్న భారతదేశం ప్రత్యక్షంగా వెళ్ళదు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు ఒప్పుకో. భారతదేశం చాలా రెస్పాన్సిబుల్ కంట్రీ. ఇక్కడ ఏంటంటే అందుకే పరోక్షంగా చేయవలసిన అవసరం. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఎంత చేసిన టెర్రరిజం ఆపదు. దాన్ని 1971లో ఇందిరా 2 ముక్కలు చేసిన టెర్రరిజం ఆపుతలేదు ఇప్పుడు. సో టెర్రరిజం ఆపకపోతే మనం ఏం చేయలేం. పిచ్చోడి చేతిలో రాళ్ళలాగా అణుబాంబులు ఉన్నాయి, మనం అటాక్ చేయలేని పరిస్థితి. సో ఈ పరిస్థితిలో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఇదే అజిత్ దోవల్ గారు అంటారన్నమాట, ముంబై మీద బాంబు అటాకులు చేసినప్పుడు ఈ అజిత్ దోవల్ గారు ఒక మీటింగ్లో చెప్తారు, మీరు మా ముంబైని అటాక్ చేస్తే మేము బెలూచిస్తాన్ వైపు చూడవలసి వస్తుంది అని. ఇప్పుడు బలూచిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్లో భారత ప్రస్తావన ఉంది అని పాకిస్తాన్ నమ్ముతుంది. సో ఈ విధంగా అజిత్ దోవల్ గారు పరోక్షంగా మిషన్ బలూచిస్తాన్ పెట్టుకున్నారనమాట. సో మిషన్ బలూచిస్తాన్ వాళ్ళ స్వతంత్ర సమరయోధులు చెప్పుకునే వాళ్ళకి సహాయం చేసి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి మనం డివైడ్ చేయగలిగితే 40% భూభాగం డివైడ్ అయిపోతే పాకిస్తాన్ సగం శక్తి పడిపోతుంది అనమాట. ఇంకా చైనా కూడా అక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే గ్వడార్ పోటీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో చైనా కూడా ఏమీ ఉండదు. ఇంకా పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది అనుకోండి, అప్పుడు బంగ్లాదేశ్ లాగా ఇంకొకసారి ఇండియా మీద ధైర్యం చేసే సాహసం చెయ్యదు అనమాట. సో ఈ విధంగా మిషన్ బలూచిస్తాన్ అని పెట్టుకుని సో మనకి ఇది ఆపేస్తుంది అనమాట. మిషన్ బలూచిస్తాన్ పెట్టుకుని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కాకుండా దాన్ని పరోక్షంగా కూడా దాన్ని జవసత్వాలు తీసేసి దాని సామర్థ్యాన్ని, అంటే భారతదేశం మీద ఇక తీవ్రవాదాన్ని నడిపించే సామర్థ్యాన్ని కూడా తీసేయడానికి పాకిస్తాన్ మీద మనం పరోక్ష యుద్ధం, దట్ ఇస్ ద మిషన్ బలూచిస్తాన్. జేమ్స్ బాండ్, అజిత్ దోవల్ రంగంలోకి వెళ్ళినట్టు. రైట్. అండ్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, దీని గురించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఎల్ఓసి గురించి డీటెయిల్డ్గా చెప్పగలుగుతారా? ఎస్ అండి. ఇప్పుడు మనం ఈ మ్యాప్ని మనం చూడగలిగితే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం 2,22,223 2,22,000 చదరపు కిలోమీటర్లు. కానీ ఈ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్లో కేవలం 1,00,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో ఉంది. 2,20,000 చదరపు కిలోమీటర్లు కేవలం 1,00,000. ఇదిగోండి ఎల్లో మార్క్ చూపించే ఈ భాగం మాత్రమే ఇండియాలో ఉంది. ఈ పక్కన ఇదంతా పిఓకే అంటారు, ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది 1947 నుంచి. 1962 యుద్ధం తర్వాత ఈ ఆక్షయ్ చిన్ అనేది చైనా ఆధీనంలో ఉంది. ఇది చైనా ప్రాంతంలో ఉంది. ఇది 37,000 చదరపు కిలోమీటర్లు. అదేవిధంగా ఇది సుమారు 1,00,000 చదరపు కిలోమీటర్ల వరకు. ఇదిగోండి ఈ బ్లూ కలర్లో లైట్ బ్లూలో చూపించే 5,600 చదరపు కిలోమీటర్లని పాకిస్తాన్ 1963లో చైనాకి గిఫ్ట్ ఇచ్చింది. అర్థమైందండి? అంటే వీళ్ళిద్దరూ ఆట ఆడుకుంటున్నారన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్ని. ఇప్పుడు ఎల్ఓసి అంటే ఇది తాత్కాలిక, పిఓకేకి ఇండియన్ కాశ్మీర్కి తాత్కాలిక బౌండరీ అనమాట. ఇది 744 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. నిన్న చూడండి ఇక్కడ శ్రీనగర్ ఉంటుంది, ఇక్కడ అనంతనాగ్, నిన్న పహల్గామ్ ఇక్కడ ఉందన్నమాట. సో బారాముల్లా ఇదన్నీ ఉంటుంది, అమర్నాథ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది ఇప్పుడు 2 యూనియన్ టెరిటరీలు, ఇదేమో జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లేహ్ అయింది. సో ఎల్ఓసికి సంబంధించితే ఇది తాత్కాలికమైన బౌండరీ అనమాట. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటేనండి, అంతర్జాతీయంగా మీకు అంతర్జాతీయంగా చూస్తే ఇక్కడ ఒక 3 లక్షల ఆర్మీ, ఇక్కడ 3 లక్షల ఆర్మీ ఉంటారన్నమాట. ఇదేంటంటే ప్రపంచంలోనే ఎక్కువ సైనికులు ఉన్న ప్రాంతం అవుతుందన్నమాట. ఈ ఎల్ఓసి సడన్గా ఇక్కడ ఎండ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ దీన్ని ఏమంటారంటే పాయింట్ NJ9842 అంటారన్నమాట. ఒకప్పుడు 1971 సమయంలో యుద్ధం జరిగిన తర్వాత ఈ బౌండరీని నిర్మించేటప్పుడు ఇక్కడ చాలా, అంటే ఇప్పుడు మనం చూసినట్టు ప్లేన్ ఉండదండి. వన్ ఆఫ్ ది వరల్డ్స్ హయ్యెస్ట్ మౌంటైన్ సిస్టమ్ అంటారన్నమాట. ఇది ప్రపంచంలోనే అతి దుర్భేద్యమైన పర్వత ప్రాంతం అనమాట. ఇక్కడ మానవుడు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. హిమానీ నదాలు అసలు చూడండి, నిన్న ఎందుకు తీవ్రవాదులు వచ్చారు అంటే 5 లక్షల ఇండియన్ ఆర్మీ ఉన్న తీవ్రవాదులు ఎలా రాగలుగుతారంటే అడవులు, పర్వతాలు ఏ పక్క నుంచైనా వచ్చేస్తారు వాళ్ళు. ఇది ఇక్కడ అనమాట. ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఈ పై నుంచి ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అంటారు. సియాచిన్ అంటే అతి ఎత్తైన బేస్ కదా, అతి ఎత్తైన సైనికులు ఉండే ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతం అనమాట. ఇది ఈ సియాచిన్ అనేది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇది ఈ సియాచిన్ గ్లేషియర్, ఇది సింధు నది ప్రాంతంలో ఉంటుంది, నోబ్రా వ్యాలీ అంటారు. ఇక్కడ ఏంటంటే మనం 1984లో దీన్ని ఆపరేషన్ మ్యాగ్దూత్ ద్వారా దీన్ని మనం ఆక్యుపై చేసేసాం అనమాట. ఈ సియాచిన్ గ్లేషియర్ అంటే 3 వంతులు మనం ఉంటే 1 వంతు పాకిస్తాన్లో ఉంటుంది. ఇక్కడ
ఈ సియాచిన్ గ్లేషియర్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ ఉంటారు. ఇది ఎందుకు మనం ఆధీనంలో ఉంటుందంటే రోజుకి ఇండియా 10 కోట్లు ఖర్చు పెడుతుందండి ఇక్కడ. పాకిస్తాన్ ఒక 5 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇదనమాట. ఈ NJ-984 తర్వాత దీని బౌండరీ గుర్తించలేదు మనం. దీన్ని AGPL అంటారు, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. దీన్ని NJ-48 అంటారు. చూడండి, పాకిస్తాన్ ఇండియా మధ్య ఎన్ని రకాల బౌండరీలు ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ బౌండరీ, తర్వాత LOC లైన్ ఆఫ్ కంట్రోల్, నెక్స్ట్ NJ-9842, నెక్స్ట్ AGPL. ఇన్ని బౌండరీలు ఉన్నాయి. 4 రకాల బౌండరీలు పెట్టుకున్నాం అనమాట ఇది. సో ఇక్కడ ఇది ఇప్పుడు దీన్నేమో LAC అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఇండియా చైనాకి మధ్యలో, ఇది ఇండియాకి LOC అంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ ప్రాంతం ఎప్పుడు తీవ్రవాదులు, దీని క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటే ఈ బౌండరీ దాటి తీవ్రవాదులు ఇందులో పంపిస్తూ ఉంటుంది. అందుకని క్రాస్ బోర్డర్ సీమాంతర ఉగ్రవాదం అంటారన్నమాట. ఇక్కడ టెర్రరిస్టులు తయారు చేస్తుంది పీఓకేలు తయారు చేసి మన వైపు పంపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని క్రాస్ బోర్డర్ టెర్రరిజం. దీన్ని ఆపేదాకా మేము ఇలాగే చేస్తామని ఇప్పుడు ఇండియా చెప్తుంది అనమాట. ఇది ఏంటంటేనండి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అంటే ఇప్పుడు ఈ ప్రాంతం మనం ఆరెంజ్ కలర్లో ఉండేది ఇండియా ఆధీనంలో ఉంది, ఈ రెడ్ కలర్లో ఉండేది చైనా. చూడండి ఇక్కడ ఇది చైనీస్ కంట్రోల్, ఆక్చైచిన్ అంటాం. ఇది ఇండియా ఇప్పుడు ప్రస్తుత కాశ్మీరు, దీన్ని లడక్ టెరిటరీ అంటారు. ఇది లైన్ ఆఫ్ POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది, ఇది చైనా ఆధీనంలో ఉంది, ఇది ఇండియా ఆధీనంలో ఉంది. ఇదనమాట. రైట్. ఇక్కడ ఒక్కొక్కటి క్లైమ్ చేసుకుంటున్న పరిస్థితి. క్లైమ్డ్ బై ఇండియా అంటే మొత్తం ఇదంతా కూడా ఇండియా అని చెప్పి ఇండియా క్లైమ్ చేసుకుంటూ ఉంటే ఇది క్లైమ్డ్ బై పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ ఏం చెప్తోంది, ఈ భూభాగం అంతా పాకిస్తాన్ అని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి. ఆల్రెడీ చైనాకి ఇచ్చేసిన ఆక్సైచిన్ని చైనా భూభాగంలో చూపిస్తోంది. అండ్ చైనా ఏం చెప్పుకుంటోంది అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి పాకిస్తాన్ అండ్ చైనా రెండు ఒకే స్టాండ్ తీసుకున్నట్టు ఉన్నాయి, రెండు ఈక్వల్ గా ఉన్నాయి కదా మ్యాప్స్. బట్ ఇండియా అయితే ఏం క్లెయిమ్ చేసుకుంటుంది అంటే పార్లమెంట్ ఏమంటుందంటే ఈ మొత్తం ఎంటైర్ కాశ్మీర్ ఈజ్ బిలాంగ్స్ టు ఇండియా, ఎంటైర్ పాకిస్తాన్ కాశ్మీర్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ చేసేది మొత్తం 2,22,223 చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత సార్వభౌమత్వం కింద ఉంది అని భారత పార్లమెంట్ చెప్తుంది. చైనా ఏం చెప్తుందంటే ఇదిగోండి రెడ్, ఇప్పుడు ప్రస్తుతం ఇంతే ఉంది, కానీ ఇదిగోండి ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో కొంచెం టెరిటరీ కూడా, ఈ ఉత్తరాఖండ్లో కొంచెం భాగం 2,000 చదరపు కిలోమీటర్లు. ఇది ఇంకా ఇదే కాదు, ఈ కొంచెమే కాదు, ఇంకా ఇది కూడా మాదే అంటది చైనా. పాకిస్తాన్ ఏమంటది, ఇప్పుడు మా కంట్రోల్లో ఇది ఉంది కానీ ఈ మొత్తం ప్రాంతం అంతా మాదంటది. ఇది వచ్చేదాకా అదే నిన్న అసీన్ మునీర్ చెప్తున్నారు, ఇదంతా మా జీవనాడి, మా సహోదరులు అంతా మాది అంటదనమాట. ఇది ఎవరికాళ్ళే క్లెయిమ్ చేస్తారు, కానీ ఇది భారతదేశానికి సంబంధించింది, సార్వభౌమత్వానికి సంబంధించి కాబట్టి భారతదేశానికి అనమాట. ఇదండి 740 LOC అవుతుంది, ఇది LAC అవుతుంది, ఇది POK అవుతుంది.